హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఫస్ట్ ఎవర్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను మీ అందరికీ అంటే, హిమాని పుట్టినప్పటి నుంచి హిమానికి ఏ ప్రోడక్ట్స్ వాడాము, లైక్ డైలీ ఎసెన్షియల్స్ ఏం యూస్ చేసాము అన్నది నేను ఈ వీడియోలో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను నా సైడ్ నుంచి. అయితే యాజ్ పర్ డాక్టర్ సజెషన్, అంటే బేస్డ్ ఆన్ హిమాని స్కిన్ బట్టి డాక్టర్ మాకు ఇవి సజెస్ట్ చేశారు. అందరు ఇవి వాడాలని ఏం లేదు, ఇట్స్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్ టు బి హానెస్ట్. కానీ మేము హిమానికి ఏం వాడాము, తనకి బాగా పడింది. హూ నోస్, ఎవరికి ఏదైనా పడచ్చు కదా. సో ఆన్ దిస్ బేసిస్ వీ హ్యావ్ యూజ్ దిస్. సో నేను ఇప్పుడు మీకు ఈ డైలీ ఎసెన్షియల్స్లో ఒక్కొక్కటి చూపించి మేము వాడాం కదా, అది నేను మీకు చెప్తాను. అవి మాకెంత యూస్ఫుల్ అయినాయో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు యూస్ చేయండి. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ప్రోడక్ట్ బేబీ ఆయిల్ అనమాట. ఈ బేబీ ఆయిల్ మేము ఫస్ట్ హిమాని లేకగానే బాడీకి బాగా మసాజ్ చేయడానికి యూస్ చేస్తాము. ఈ ఆయిల్తో బాగా మసాజ్ చేశాక, బేబీకి యూజువల్లీ ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి మనం పొద్దున్నే ఆయిల్తో మసాజ్ చేయాలి. సో మేము ఆయిల్తో మసాజ్ చేసి దీని తర్వాత సున్నిపిండి పెడతాము. ఇది మేము వాడే హిమానికి బేబీ ఆయిల్. మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బాడీ వాష్. సో మనం సోప్ సోప్ అన్నా వాడచ్చు, బాడీ వాష్ అన్నా వాడచ్చు. సో ట్రావెలింగ్కి యూజువల్లీ ఇది బెటర్. బాడీ వాష్ అన్నది మనం చిన్న బాటిల్స్లో తీసుకెళ్ళచ్చు. చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, బాగా మురికిపోతుంది. బాగా పడింది ఇది బాడీ వాష్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మదర్ కేర్ బేబీ సోప్ అనమాట. సో పిఎఫ్ వాల్యూ బేబీ స్కిన్కి తగ్గట్టే ఉంటుంది ఇది. సో ఇట్స్ సేఫ్ అనమాట, వీ కెన్ యూజ్ ఇట్. ఇదేంటంటే మనకి బై 1 get 1 ఆఫర్. ఒక ప్యాక్లో వచ్చి 4 సోప్స్ ఉంటాయి. సో యూజువల్లీ మనకి ఇది ఆల్మోస్ట్ 1 yearకి ఈ కిట్ సరిపోతుంది అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్, బాగా నురుగిచ్చి బాగా లాదరిస్తుంది. నెక్స్ట్ కమ్స్ బేబీ షాంపూ. సో ఆయిల్ మసాజ్ చేసి బాడీ వాష్తో స్నానం చేయించినాక మనం హెడ్ బాత్ చేయించాలనుకున్నప్పుడు లాస్ట్లో చేపించడం బెస్ట్. బేబీస్కి వాటర్ వేస్తాం కాబట్టి తలకి వేస్తే జలుబు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ముందే చేపిస్తే, కాబట్టి లాస్ట్లో హెడ్ బాత్ చేపిస్తాం. మేము వాడే షాంపూ ఏంటంటే మదర్ కేర్ షాంపూ ఇది. సో కళలో పడినా ఏమీ ఇరిటేషన్ మా బేబీకి అయితే ఏం లేవు. ఇట్ ఈస్ సేఫ్ టు యూస్. ఇది వచ్చి బాడీ లోషన్. సో స్నానం చేసి వచ్చాక బాగా తుడుచుకొని పొగేసుకున్నాక మా అమ్మాయి ఫస్ట్ బాడీ లోషన్ పెడతాం మేము. బాడీ లోషన్ పెట్టడం వల్ల స్కిన్ అనేది బాగుంటుంది. ఇది పెట్టిన తర్వాతనే పౌడర్, నెక్స్ట్ స్టెప్ పౌడర్కి వెళ్తామండి. నెక్స్ట్ బేబీ పౌడర్. సో ఈ బేబీ పౌడర్ మేము యూజ్ చేస్తున్నాము ఆన్ డైలీ బేసిస్. హిమానికి ఏం ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్. బేబీ స్కిన్ కూడా ఏం స్పాయిల్ అయ్యలేదు. ఇట్స్ గుడ్ టు గో. కాకపోతే ఇక్కడ ఒక ఫనీ థింగ్ ఏంటంటే, మా అమ్మాయికి పౌడర్ కొట్టుకోవడం అస్సలు నచ్చదు. షీ హేట్స్ ఇట్. బట్ అయినా కొట్టాలి కదండి, కొడతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మేము హిమానికి అప్లై చేసే ఫేస్ క్రీమ్. బాడీ లోషన్ యూజువల్గా బాడీకి అప్లై చేస్తాము, ఫేస్కి మాత్రం డాక్టర్ సజెస్ట్ చేశారు మాకు. దీనివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే, మా బేబీకి ఇప్పటివరకు ర్యాషెస్ కానీ, ఎలర్జీ కానీ, ఇరిటేషన్ కానీ ఏం రాలేదు. అండ్ మేము ఇవి మా బేబీ పుట్టిన ఫస్ట్ 15 to ఆల్మోస్ట్ 1 month వరకు ఎంటైర్ బాడీకి కూడా యూజ్ చేసాము. చాలా బాగా పనిచేసింది ఇది. నెక్స్ట్ వచ్చేసి హిమాని డైపర్ ర్యాష్ క్రీమ్ అనమాట. డైపర్ ర్యాష్ క్రీమ్ ఇది కూడా యాజ్ పర్ డాక్టర్ సజెషనే. బిఫోర్ నాపీ ఇది నెంబర్ 1 బేబీ డైపర్ ర్యాష్ క్రీమ్. టచ్ వుడ్ మా బేబీకి ఇప్పటి వరకు అయితే ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ వాడాము, ర్యాషెస్ రాలేదు. సో ఇట్ ఈస్ గుడ్ టు గో. మా చిట్టి హిమానికి వాడే చిట్టి కోంబ్ ఇది. ఇట్లాంటి బ్రష్ టైప్ ఉంటే బేబీస్కి అనేది హెడ్ పార్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్రష్ వాడడం వల్ల వాళ్ళకి ఏం పెయిన్ఫుల్గా ఉండదు, హెయిర్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ప్రోడక్ట్స్ మా హిమానికి వాడే డైలీ ఎసెన్షియల్స్. ఇంకా ఏమన్నా మంచి ప్రోడక్ట్స్ ఉంటే మాకు కామెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.
ఇంకొకటి మర్చిపోకండి వ్యూవర్స్, ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.